హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతిపక్షాలకు అంటే ఒకప్పుడు ప్రధాని అంటే చాలా గ్లామర్ ఉండేది. మీరు చూడండి, మోడీ అంటే చాలా గ్లామర్ ఉండేది. ఎందుకంటే మొట్టమొదటి బీజేపీ అధికారం వచ్చిన తర్వాత అంటే సుదీర్ఘకాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి అది కొన్ని తప్పులు చేసి మనకు అప్పుడు నిర్భయ ఇన్సిడెంట్ కావచ్చు, మరొక ఇన్సిడెంట్ కావచ్చు, ఆ తర్వాత అవినీతి కావచ్చు, ఏ ప్రభుత్వమైనా అది కిందకు దిగిపోయిందంటే ఖచ్చితంగా అవినీతి, అక్రమాలు, అలసత్వం కారణాలు అయి తీరుతాయి. సో కాంగ్రెస్ స్టెప్ డౌన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అది ఎంటర్ అయిన తర్వాత కొత్త నీరు అందరికీ కొత్త అనిపించింది. అందరూ అద్భుతం అని అనుకున్నారు. రాను రాను 5 ఏళ్ళు గడిచాయి, 10 ఏళ్ళు గడిచాయి. సో కేటీఆర్ అన్నారు, ఎందుకు యూత్కు ఇంత అశాంతి ఉంది, వాళ్ళు ఎందుకు ఉద్యమం దాకా వెళ్ళగలిగారంటే మోడీ సర్కార్ చెప్పింది ఏవి చేసింది చెప్పండి. ఇప్పుడు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము ఈ దేశం యువతకు అని చెప్పారు. మళ్ళీ 10 ఏళ్ళు దాటిపోయింది, 12 ఏళ్ళు అంటే 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. అన్నీ వచ్చాయా? రాలేదు కదా. సరే, వాళ్ళు చెప్పే వెర్షన్ వేరుగా ఉంటుంది. మేము వచ్చాక ఇన్ని ఎయిర్పోర్ట్లు వచ్చాయి, ఇన్ని రైల్వే లైన్లు వచ్చాయి, మేము ఇన్ని స్కీములు తెచ్చాము, ఇంత తెచ్చాము, అవన్నీ తెచ్చిండొచ్చు. కానీ ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాల్లోన 2 కోట్ల ఉపాధి కల్పన. మళ్ళీ యూత్కి కావాల్సింది అదే కదా. వాట్ దే వాంట్ ఆఫ్టర్ ఆల్, వాళ్ళు ఉద్యోగం కావాలి. ఉద్యోగం లేక అశాంతితో నలిగిపోయేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. మళ్ళీ ఆ యువత ఎందుకు ఊరుకుంటుంది? ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యమాన్ని చేపట్టి తీరుతుందన్నమాట. సో ప్రతిపక్షాలకు కనీసం గొంతు విప్పే అవకాశం లేకుండా చేయడం, ఇది మేక్ దిస్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ప్రతిపక్షాలను పూర్తిగా ఏకపక్షం చేస్తారో అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, మళ్ళీ చెప్తున్నా, నాట్ ఓన్లీ ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా సరే స్టెప్ డౌన్ కాక తప్పదు. దానికి రోజులు దగ్గర పడ్డాయని అర్థము. ప్రతిపక్షం గొంతు నొక్కిన ఏ అధికార పార్టీ అయినా సరే ప్రజల మనసును గెలుచుకోదు. ఇది మీరు రాసి పెట్టుకోండి. సో ఎవరు ఏమీ చేయలేరనేటువంటి వాతావరణం ఇప్పుడు దేశంలోనూ కొద్ది రోజుల క్రితం మనకు కనిపించింది. కానీ అనూహ్యంగా ఒక యువతరంగం వచ్చింది. అది ఎవరి రూపంలోనే రావచ్చు. అభిజిత్ దీప్కి ఆయన యూఎస్లో ఉన్నాడు, ఆయనకేం పని? ఆయన ఏదో మీమ్ పేజెస్ కండక్ట్ చేసేవాడు, ఆయన జోకులు వేసేవాడు, సెటైర్గా ఉండేవాడు. ఆయన వచ్చి ఉద్యమం నడిపాడు ఏంటంటే మనం నోరెళ్ళ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరి వల్ల కావాలి, ఆయన పూనుకున్నాడంతే. అభిజిత్ దీప్కే కాకపోతే ఇంకెవరెవరో దేశ్ పాండేనో ఇంకొకరు ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. కానీ ఉద్యమం అయితే గ్యారెంటీ వచ్చేది, దాన్ని మనం మర్చిపోకూడదు. అభిజిత్ దీప్కే లేకపోతే ఉద్యమం రాలేకపోయేదేమో, ఆయన యూఎస్ నుంచి రాకుండా ఉండింటే ఈ ఉద్యమమే ఉండేది కాదేమో, కాక్రోచ్ జనతా పార్టీ ఉండేది కాదేమో. అంటే కాక్రోచ్ జనతా పార్టీ కాకపోతే ఇంకోటి ఏదో ఉండేది, ఇంకోటి ఏదో పార్టీ ఉండేది. మొత్తానికైతే యూత్లోన అసంతృప్తి అనేది ఉంది అనేది వాస్తవం. దానికోసమే ఉద్యమం వచ్చింది. ఈ మాట చెప్పింది కూడా వీళ్ళే చెప్పారనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నేను ఈ దేశ ప్రజానీకానికి, ఈ దేశ యువతకు ముఖ్యంగా నేను పిలిపిస్తా ఉన్నా, ఈ దేశం మీది, రేపటి భవిష్యత్తు మీది, దీన్ని కాపాడుకునే బాధ్యత మీది. ఇప్పుడున్న ప్రభుత్వం అబద్ధం చెప్తూ, అబద్ధాలలో బతుకుతూ, మత పిచ్చి లేపుతూ, ది ప్రెసెంట్ గవర్నమెంట్ ఈస్ స్పాయిలింగ్ ది ఎకో ఆఫ్ ద నేషన్. సో ఇలాంటివి అంటే కేసీఆర్ గారు అన్నట్టు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి అని ఆయన అప్పుడే చెప్పారు. ఎప్పుడు దాదాపు 6 ఏళ్ల క్రితం చెప్పారు ఆయన. 2020లోనో ఐ థింక్ 2021, 2022లోనో ఆయన చెప్పారు. అది ఎలా నిజమయ్యింది? నిజం కావడానికి కారణాలు ఏంటి? ఆయన ఏమైనా ఊహించారంటే చూశారు. దేశం ఎలా పోతుందనేది ఎవరికైనా అర్థమవుతుంది కదండి. మీకు మాకు అందరికీ అర్థమవుతుంది కదా. మనం అందరం ఈ దేశ పౌరులమే కదా, మనం కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళమే కదా. చూడండి, ఎక్కడ ఇరాన్లోనో అమెరికా ఇరాన్ యుద్ధం జరిగితే కనుక ఇక్కడ పెట్రోల్ ధర పెరిగిపోయింది. మనం బాధపడుతున్నామా లేదా? అరే ప్రతిరోజు పొద్దున్న లేవగానే మనం ఏం ఖర్చు పెడుతున్నాము, ఏం చేస్తున్నాము, దట్ వీఆర్ ఆల్ నోయింగ్. జేబుల నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఎకానమీ దెబ్బతింటోంది, ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. మళ్ళీ ఈ ఇంబ్యాలెన్స్ ఎక్కడి నుంచి మనం సరిదిద్దుకోవాలి? మళ్ళీ ఎప్పుడైతే మనపైన బరువు పడిపోతూ ఉంటుందో అక్కడ మళ్ళీ ఎలాంటి అశాంతి రావడానికైనా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇలా మనం ఆలోచిస్తే కేటీఆర్ కూడా పోనీ కేసీఆర్ అయితే ఏదో ముందుగా అదాటుగా చెప్పాడు అనుకోవచ్చు. బట్ వాట్ అబౌట్ కేటీఆర్? ఆయన మోడర్న్ లీడర్. వాళ్ళు డేటాను తప్ప ఇంకేది నమ్మరు. ఏదైనా చెప్తే కనుక ఏమి డేటా చూపించండి, వెనక ఇలాంటివి ఏమైనా జరిగాయా అని వాళ్ళు అంచనా వేసి కానీ ఒక అభిప్రాయానికి రారు. అలాంటిది కేటీఆర్ భారతదేశంలో జనాభాలో సగానికి పైగా, ఆయన చెప్పిందే, భారతదేశ జనాభాలో సగానికి పైగా 35 ఏళ్ల లోపు వారే. ఇంత పెద్ద వర్గానికి సరైన ఉద్యోగాలు, స్కిల్స్, అవకాశాలు కల్పించకుండా కేవలం ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తే, ఎప్పుడైనా మీరు చూడండి, డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు, ఎమోషనల్ పాలిటిక్స్ కావచ్చు, రిలీజియన్ పాలిటిక్స్ కావచ్చు, సెంటిమెంటల్ పాలిటిక్స్ కావచ్చు, ఇవి ఎక్కువ కాలం షో రన్ చేయలేవు. మౌలికమైనటువంటి అవసరాలు తీర్చిందే ఎన్నుకున్న ప్రజలు ప్రశాంతంగా ఉండరు.
వాళ్ళు కొద్ది రోజులు మనసులో కొసనేసుకుంటారు, కొద్ది రోజుల తర్వాత బహిరంగంగా ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎప్పటికైనా సరే ఇలాంటి ప్రశ్నలు తప్పవుగాక తప్పవు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. సో అందుకే కేటీఆర్ అన్నారు, ఇప్పుడు ప్రస్తుతం దేశంలోన డిజిటల్ డెమోక్రసీ నడుస్తోంది. నౌ ఎవ్రీవేర్ మీరు చూడండి, చేతిలో మొబైల్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ఇన్ని ట్విట్టర్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడం అనేటువంటిది ఇట్ ఇస్ నాట్ సో డిఫికల్ట్. మళ్ళీ ఢిల్లీ జంతర్ మంతర్లో అంతమంది గుమిగూడారంటే కనుక కేవలం అక్కడ నెట్ వాళ్ళందరినీ కలిపిందని చెప్పాలి. ఇలాంటి ఉద్యమాలను ముందుగానే పసిగట్టడం అనేటువంటిది చాలా అద్భుతమని చెప్పాలి. అంటే వీళ్ళు ఎలా పసిగట్టారు, ఏంటి, ఏం కథ అనేటువంటిది మనం కాస్త పక్కన పెడితే వీళ్ళు పసిగట్టారు. దట్ ఈస్ ది గ్రేట్ థింగ్. ఇప్పుడు మనము ఒక రకంగా చూసుకుంటే ఇండియాలోనే ఇలాంటి పరిస్థితి ఉందా? ప్రపంచం మొత్తం మీద కూడా ఈ జంజీ ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు ఇప్పుడు పడి చచ్చిపోతున్నారు. జంజీతో మాట్లాడకపోతే మేము ఓడిపోతామేమో అన్నటువంటి ఫియర్ కాంప్లెక్స్ కూడా మొదలైంది. మళ్ళీ ఇలాంటి జంజీ ఉద్యమాలు కేవలం ఇండియాలోనే మొదలైందా అంటే ఇండియా అంత అసంతృప్త దేశమా అంటే నో. ప్రపంచంలో మొత్తం మీద కూడా ఇప్పుడు జంజీ ట్రెండ్ నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా మనకు జంజీ రెవల్యూషన్స్ కనిపిస్తున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తే ప్రపంచాన్ని కుదిపేసిన జంజీ ఉద్యమాలు ఉన్నాయి. 2022 నుంచి 2026 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జంజీ నేతృత్వంలో ఉద్యమాలు అనేక దేశాల్లో ప్రభుత్వాలను కుదిపివేశాయి, కూల్చివేశాయి కూడా. ఇదే అక్షర సత్యం. మనం ఏదో ఊరికే మాట్లాడుకోవడం విషయం కాదు. ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్ ప్రభుత్వం మారిపోయింది. ఇక్కడ ఏం జరిగింది? 24లో ప్రభుత్వం ఉద్యోగాల్లో కోటా విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారిపోయింది. బంగ్లాదేశ్లోన ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, అంత పెద్ద ఉద్యమం జంజీ ఉద్యమం జరిగింది. దెన్ శ్రీలంకలో ఏంటి? ఆర్థిక సంక్షోభ ఉద్యమం, ఎకనామిక్ క్రైసిస్ వచ్చేసింది. అది కూడా సామాన్యమైనటువంటిది కాదు. ఇక్కడ ఏం చెప్పారు? అరగలయ ఉద్యమంలోన యువత ప్రధాన పాత్ర పోషించింది. గోటబయ రాజపక్స ప్రభుత్వం కూలిపోయింది. సో ఇక్కడ ఈ ఉద్యమానికి రాజపక్స ప్రభుత్వమే కూలిపోయింది. దెన్ కెన్యాలో యువత దూకుడుకు తట్టుకోలేక ప్రభుత్వం ఒక అడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు మన ప్రభుత్వం వెనకడుగు వేయాల. కేంద్ర విద్యాశాఖ మంత్రితో రిజైన్ చేయించండి అంటే పట్టకుండా ఉన్నారు, నిమ్మకు నీరెత్తినట్టున్నారు. చిట్ట చివరికి బేషరత్తుగా ఎలాంటి దర్పం లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి మెట్టు దిగాల్సి వచ్చింది. సరే, ఆ తర్వాత పరిణామాలు అవి వేరేగా ఉంటాయి, అది వేరే మాట. బట్ ఒకటైతే నిజం, రాజీనామా చేసిన మాట అయితే వాస్తవం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే పన్నుల పెంపు, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా జంజీ భారీ ఉద్యమం చేసింది. ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లును వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. అది ఫైనాన్స్ బిల్లును కాస్త వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. దెన్ సిరియాలో కూడా అవినీతి పైన పోరాటం జరిగింది. ఇక్కడ రైల్వే స్టేషన్ ప్రమాదం తర్వాత అవినీతిపై విద్యార్థుల ఉద్యమం లేవనెత్తారు. ప్రభుత్వం తీవ్ర పోలీస్ చర్యలకు దిగింది. ప్రభుత్వం వాళ్ళ గొంతును నులివేయడానికి ప్రయత్నించింది. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత తగ్గింది. ఈ ఉద్యమం వల్ల ఏమయ్యంటే క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ చాలా దారుణంగా పడిపోయింది. నెక్స్ట్ మనం నేపాల్ గురించి తరచుగా మాట్లాడుతూనే ఉన్నాం. యువత కొత్త రాజకీయ శక్తిగా అక్కడ అవతరించింది. అవినీతి, బంధుప్రీతి, విలాసవంతమైన రాజకీయ కుటుంబాల జీవన శైలిపై ఇది మీరు గమనించండి. ఈరోజు రేపట్లో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు రీల్స్ వస్తుంటాయి ఇన్స్టాలోను, ఫేస్బుక్లోను, లేకుంటే కనుక పోస్టర్లోను. సంపన్న వర్గానికి చెందినటువంటి వాళ్ళు విలాసంగా వాళ్ళు పోస్ట్ పెడుతూ ఉంటే కనుక మనకు లోపల కుత ఉడికిపోతూ ఉంటుంది. ఎవడబ్బా సొమ్మని వీళ్ళు ఇంత హాయిగా ఉంటున్నారయ్యా, వీళ్ళు బంగ్లా ఏంటి, 150 గదుల బంగ్లా ఉంది. ఎవరికైనా అక్కసు పుడుతుంది, అసూయ పుడుతుంది. కొద్దిగా స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళకి ఇంత డబ్బు రావడానికి కారణం ఏంటి? రాత్రి వాళ్ళకి రాలేదు కదా. వాళ్ళు లక్షాధీశులు, కోటాధీశులు అయినారంటే ఏదో అవినీతికి పాల్పడి ఉంటారు అని నిర్ధారణకు వచ్చేంతగా అసూయ పెరిగిపోతుందన్నమాట. సో ఇక్కడ నేపాల్ ఏమైంది? అవినీతి, బంధుప్రీతి, విలాసవంతమైన రాజకీయ కుటుంబాల జీవన శైలిపై సోషల్ మీడియాలోన పెద్ద ఎత్తున ఉద్యమమే లేచింది. రాజకీయ సంక్షోభానికి, అధికార మార్పుకు ఇది పెను కారణంగా మారింది. దెన్ ఇండోనేషియాలో ఇంకా విచిత్రం ఏంటంటే ఆన్లైన్ ఉద్యమం జరిగింది. ఎవరు ఫిజికల్గా కలుసుకోకపోయినా ఆన్లైన్ పైనే ఒక పెద్ద ఉద్యమాన్ని వాళ్ళు నిర్మింపజేశారు. ఇక్కడ చూడండి, ప్రభుత్వం నిర్ణయాలు, ప్రజాధన వినియోగంపై యువత ఆన్లైన్ ఉద్యమం చేపట్టింది.
ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడంతో ప్రభుత్వం తన నిర్ణయాలను బేషరతుగా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అలాగే మొరాకో చూడండి, ఎన్ని దేశాలు చూడండి, బంగ్లాదేశ్, శ్రీలంక, కెన్యా, సిరియా, నేపాల్, ఇండోనేషియా అండ్ దెన్ మొరాకోలో కూడా జెంజీ 212 ఉద్యమం. ఇక్కడేంటి, విద్య, ఆరోగ్యం, ఉపాధి, అసమానతలపై ఎక్కడైనా తీసుకోండి మీరు, ఇంత ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏ జెంజీ ఉద్యమంలోనైనా కామన్ ఫినామినా ఏంటంటే కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ దెన్ మిస్మేనేజ్మెంట్, గవర్నమెంట్ మిస్గవర్నెన్స్. కేవలం వీటిపైనే మనకు ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. మడగాస్కర్లో కూడా అదే భారీ నిరసనలు వచ్చాయి. అక్కడేంటి, యువత అవినీతి, జీవన వ్యయాలపై భారీ నిరసనలు చేపట్టింది. రాజకీయ ఒత్తిడితో ప్రభుత్వం అక్కడ మారిపోవాల్సి వచ్చింది. ఫిలిప్పీన్లో కూడా అలాగే జరిగింది. ఫిలిప్పీన్లో ఏంటి, అవినీతి నియంత్రణ లేకుండా నిధులు దుర్వినియోగంపై జెంజీ ఉద్యమం, ప్రభుత్వం ఖచ్చితంగా అది అనిశ్చితి ఏర్పడిపోయిందనమాట. అలాగే పెరియాలో కూడా ఏంటి, అవినీతి, రాజకీయ అక్రమాలపైన యువత ఉద్యమం లేవనెత్తింది. సో ఇన్ని దేశాల్లోన జెంజీ ఉద్యమం కామన్ ఫినామినా ఏంటయ్యా అంటే, జెంజీ ఉద్యమాల సాధారణ లక్షణం ఏంటంటే, చాలా దేశాల్లో ఈ ఉద్యమాలకు ఒక నాయకుడు అంటే ఎవరు లేరు. మీరు గమనించండి, ఇక్కడ కూడా అభిజిత్ దీప్కే అంటున్నారు, కానీ అభిజిత్ దీప్కేనా, వాంగ్ చుంగ్నా, ఎవరు ఈ ఉద్యమానికి లీడర్ అంటే ఇది అని చెప్పలేని పరిస్థితి. కాబట్టి జెంజీ ఉద్యమాలకు ఫిక్స్డ్ లీడర్ అంటూ ఎవరు ఉండరు, నంబర్ 1 పాయింట్. ఆ తర్వాత సోషల్ మీడియా, టెలిగ్రామ్, ఆ తర్వాత కంప్యూటర్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మొదలైనటువంటి వాటి వేదికలుగా ఈ ఉద్యమాలన్నీ నడుస్తుంటాయి. మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది, సాధారణంగా మనం ఢిల్లీ జంతర్ మంతర్లోన ఉద్యమం జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఇంటర్నెట్ బంద్ చేసింది, పోలీసు బలగాలను మోహరింపచేసింది, లాఠీ చార్జ్ చేసింది, కట్ చేసింది. ఏ ఇంటర్నెట్తో అయితే వాళ్ళు కలవడానికి అవకాశం ఉందో దాన్నే కోత విధించింది. సో ప్రభుత్వం ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, ఇంటర్నెట్ని నిలిపివేయడం నంబర్ 1 పాయింట్. ఆ తర్వాత సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం, ఆ తర్వాత భారీ అరెస్టులు చేయడం, ఆ తర్వాత పోలీసులు బలప్రయోగం చేయడం, ఇవి వాళ్ళు చేసేది. సో ప్రపంచంలోన ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణమని శ్రీశ్రీ ఏనాడో అన్నట్టు, ఇప్పుడు మనం ప్రపంచ దేశాల్లోన ఏ ఉద్యమం, జెంజీ ఉద్యమం చూసినా కూడా అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి, అక్రమ సంపాదనపైనే ఉద్యమాలు సాగుతూ వచ్చాయి. కాబట్టి ఇలాంటి ఉద్యమాలను ముందుగానే అంచనా వేసినటువంటి కేసీఆర్ని, కేటీఆర్ని రాజకీయాలకు అతీతంగా మనం అందరం అభినందించాలి. అదండి విషయం. దట్స్ ఆల్.